మా ధరణమ్మ పుట్టిన తర్వాత మూడోసారి గుండు చేయించడానికి అంతర్వేదిలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధికి మేము మొక్కుకున్నాము. అందుకని చెప్పేసి ఈరోజు అంతర్వేది రావటం జరిగింది. బుడదాన్ని ఇంక చూసి నీకు గుండె ఈరోజు అని చెప్పేసి నవ్వుకుంటున్నారు. చూడండి నేను వస్తున్నానో లేదా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూస్తుంది మా పుట్టుది. దానికే చక్కగా ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు. కాలు నొప్పులు ఉండవు, ఏమీ ఉండవు. గుండు చేయించడానికి వచ్చేస్తాము. చక్కగా కూర్చుని చేయించుకుంటుంది, ఏడవట్లే. పక్కన ఇంకో అమ్మాయి మాత్రం గట్టిగా ఏడుస్తుంది. ఆ పాప ఇంకా చూస్తుంది. అతను మోకాల మీద తలకాయ పెట్టింది, ఎత్తుకుంటామంటే వద్దన్నారు. అలా కూర్చోపెట్టాం. అతని మోకాల మీద తలకాయ పెట్టి చక్కగా గీయించుకుంటుంది శుభ్రంగా. అసలు పేచీ అయితే పెట్టలేదు. జుట్టు చూడండి ఎలా తీసుకుంటుందో. ముఖం మీద చికాకు వస్తున్నట్టుంది. శుభ్రంగా జుట్టు తీసుకుంటుంది. సగం గుండె అయిన పాప, బుడ్డి పాప, క్యూట్ బేబీ. చూడండి గుండు పిల్ల ఎలా ఉందో. వాళ్ళ నాన్న అయితే మురిసిపోతున్నారు గుండెలో చూసి. దర్శనం అయితే అయ్యింది. గుండెలో ఎలా ఉందని ఇంకా చూసుకుంటున్నారు వాళ్ళ డాడీ. అల్లరి పిల్ల వెళ్ళిపోతుంది. కొబ్బరికాయ కొట్టేదాకా చూస్తుంది. మేము కూడా చిన్న సెల్ఫీ తీసుకోవడం జరిగింది. మా వారు లాస్ట్ వీడియో అని చెప్తున్నారు. పిల్లలు గుళ్ళ గంట చూస్తే ఆగరు. గంట కొట్టేసేయాలి అంతే. గంట ఒకటి కొబ్బరికాయ కొట్టే వరకు చూస్తారు. బుడదాన్ని వదిలేసాం. అది వాళ్ళ తిరిగి కాసేపు ఆడుకుంది సరదాగా. అక్కడి నుంచి భోజనానికి వెళ్ళాం. మా వారు తీకు బాగోదు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా అక్కడ వీడియోస్ ఏం తీసుకోలే. తర్వాత అక్కడ బీచ్కి వెళ్ళాం. అంతర్వేది దగ్గర సముద్రం ఉంటుంది కదా, సరదాగా వెళ్ళాం చూడడానికి. మా బుడదానికి నవ్వు వచ్చేస్తుంది అక్కడ చూసి. కానీ స్నానాలు అయితే చేయలే. ధరణి పడుకో.